వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరని కర్నూలు నియోజకవర్గ జనసేన బాధ్యుడు హర్షద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులు, నిరుద్యోగులు, న్యాయవాదులు, అంగన్వాడీ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కరించాలని ఎన్నో రోజుల నుంచి రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చోటు చేసుకోలేదని, ఒక ప్రాజెక్టు కూడా నిర్మించలేదని ఆయన అన్నారు. వచ్చే నూతన సంవత్సరంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హర్షద్ తెలిపారు. వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కర్నూలు నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు రేపు సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలు కానివ్వండి, అలాగే విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఈరోజు ఎవ్వరు కూడా సుభిక్షంగా లేరు. ఈయన సంక్షేమ పరిపాలన, ఈరోజు నేను సంక్షేమం, నేను ఏదో పోప్ జాన్పాల్లాగా నెత్తి మీద ఓట్లు పెడితే, చేతులు పెడితే ఓట్లు వేస్తా అన్నారు వీళ్ళు. కానీ ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము కూడా విస్మరించాం. ఇంకోటి మేము ఏ విధంగా రేపు 2024 ఎలక్షన్లకు పోయడానికి సమ్మతమవుతున్నాం. అలాగే అంబేద్కర్ భవన్లో రేపు ఉదయం శనివారం 11 గంటలకు అంబేద్కర్ భవన్లో మేము జనసేన పార్టీ ఎన్నికల శంఖరావాన్ని పూరించే విధంగా జనసేన పార్టీ ఖచ్చితంగా రేపు జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరచుకొని మేము పూర్తిగా రేపటి నుండి ఎన్నికలకు సమాయత్తమవుతూ రేపు జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలన్న ఏకైక సంకల్పంతో జన సైనికులతో పాటు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కొత్త సంవత్సరంలో రేపు కొత్త ప్రభుత్వం వస్తుంది. సంక్షేమ